రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరులో పర్యటించిన ఆయన కలెక్టరేట్లో ఉద్యాన శాఖ పంటలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం గోదావరి సమావేశ మందిరంలో కోకో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు కుమ్మక్కై అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించకుండా రైతులను వేధిస్తున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కంపెనీలతో మాట్లాడిన మంత్రి ఈ ఏడాది రైతుల వద్ద ఇప్పటి వరకు ఉన్న మొత్తం కోకో గింజలు కొనుగోలు చేసేలా వారిని ఒప్పించారు. ఇకపై కోకో రైతులు ఇబ్బందులు పడకుండా వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకమైన చట్టం తీసుకువచ్చి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర వచ్చేలా చూస్తామని రైతులకు మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారు. మాటలైతే గత ప్రభుత్వంలో విపరీతంగా చెప్పారు. 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం, రైతుకు మేలు చేస్తున్నామని చెప్పారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టారో చూస్తే గుండు సున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. గత 2 మాసాల నుంచి ఈ జిల్లాలో కోకో మీద చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఏదైతే 1000, 1200, 1500 ఇంకా మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం.